అద్భుత జీవితం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మీరు ఫోన్ కాల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా తెలియజేయుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా దేవుడు తన దాసుని ద్వారా మీతో మాట్లాడబోచున్నాడు. శ్రద్ధతో ఆలకించి దైవాశీర్వాదాలు పొందండి. యేసయ్య జన్మించే పశుల పాకయందు ఎంతో సంతసము భూలోకమందు. యేసయ్య జన్మించే పశుల పాకయందు ఎంతో సంతసము భూలోకమందు. దావీదు వంశాన కన్య మరియ గర్భాన నాథుడు భవించెను. Praise the Lord. Hallelujah. I wish you a very happy and prosperous new year to all the viewers of this Miracle Life program. అద్భుత జీవితం టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి సంవత్సరంలో మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజున మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాము. 2011 సంవత్సరము జనవరి 1వ తారీఖు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో కొత్త సంవత్సరం వస్తుందంటే గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు మేలు జరుగుతుందేమో, నష్టాలు లేకుండా ఉంటాయేమో, సంతోషకరమైన సంవత్సరంగా ఉంటుందేమో అని ప్రతి ఒక్కరము ఆశిస్తాం. అందుకనే అందరూ ఒకరినొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని అభినందించుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఇది సర్వసామాన్యమే. అయితే దేవుని వాక్యములో మరి ఏమని వ్రాయబడిందనగా, మనము అంత్య దినములలో ఉంటున్నాం, చివరి దినములలో ఉంటున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 1 నుండి 5వ వచనం వరకు మనము చదివినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసి కొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూష్యకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారము సంవత్సరంలో గతించిన కొద్దీ ఈ లోకంలో ఈ లోకానికి హ్యాపీ న్యూ ఇయర్స్ ఉండవు అని దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది. మీరందరూ ఆశ్చర్యపోవచ్చు, కానీ దేవుని వాక్యము 100% సత్యము. దేవుని వాక్యంలో ఏమాత్రము అబద్ధం లేదు. మనమందరము ఒకరినొకరు అభినందించుకోవచ్చు హ్యాపీ న్యూ ఇయర్ అని. కానీ దేవుని వాక్య ప్రకారము సంవత్సరంలో గడిచిన కొద్దీ గతించిన సంవత్సరం కంటే రాబోయే సంవత్సరము ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది, ఇంకా అపాయకరంగా ఉంటుంది. ప్రమాదకరమైనటువంటి దినాలు రాబోతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తోంది. సంవత్సరంలో గడిచిన కొద్దీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ మనకు ఇంకా సమీపమవుతా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సమీపమైన కొద్దీ ఈ లోకంలో ప్రమాదకరమైన రోజులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ లోకానికి మంచి రోజులు లేవని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా తిమోతికి రాసినటువంటి పత్రికలో సెలవిచ్చాడు. ఎందుకనగా మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు. ఎవరి స్వార్థం వారే చూసుకునేవారుగా ఉంటారు. కానీ ఎవరు కూడా పొరుగువారిని ప్రేమించేవారు ఉండరు, పొరుగువారికి మేలు చేసేవారు ఉండరు. ధనాపేక్షులు, డబ్బునే అన్నిటికంటే, ఈ లోకంలో అన్నిటికంటే పొరుగు వారి కంటే కూడా ధనమే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. ఈవెన్ కుటుంబంలో, సొంత కుటుంబంలో కూడా వేరు అన్నదమ్ములను ప్రేమించలేరు, ధనమే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. బింకములాడువారు, గర్వపు మాటలు మాట్లాడేవారుగా ఉంటారు ఈ చివరి దినాల మనుషులు. అహంకారులు, అహంకారం కలిగినటువంటి వారు, ఒకరికొకరు తగ్గించుకునే స్వభావం ఉండదు, అహంకారం కలిగి ఉంటారు. దూషకులు, ఎప్పుడు ఇతరులను దూషించేవారుగా ఉంటారు మనుషులు. తల్లిదండ్రులకు అవిధేయులు, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. కృతజ్ఞత లేని వారు, మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞత లేకుండా ఉంటారు. తల్లిదండ్రుల ఎడల పిల్లలు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు.
ఈ చివరి దినములలో అపవిత్రులు, ఎప్పుడు అపవిత్రమైనటువంటి తలంపులు, అపవిత్రమైన క్రియలు కలిగిన వారుగా ఉంటారు. అనురాగరహితులు, ఏమాత్రం దయా హృదయం లేనటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి హృదయం లేనటువంటి వారుగా ఉంటారు. అతి ద్వేషులు, బహుగా ద్వేషించేవారుగా ఉంటారు. అపవాదకులు, ఎప్పుడు ఇతరుల మీద నేరాలు మోపేవారుగా ఉంటారు. ఈ దినాల్లో ఎక్కువైపోతూ ఉంటారు. అజితేంద్రియులు అనగా ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారు, సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వారుగా ఉంటారు. ఈ చివరి దినాల్లో ఏ పనైనా కానీ చెడ్డ పని ఏమాత్రం కంట్రోల్ లేకుండా చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. క్రూరులు, క్రూరత్వం కలిగినటువంటి వారు, క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారుగా ఉంటారు. సజ్జన ద్వేషులు, ఎవరైనా మంచివారుగా ఉంటే వారిని ద్వేషించేవారుగా ఉంటారు. అంతేకాకుండా మరి ద్రోహులు, మంచి చేసిన వారు కూడా ద్రోహం చేసేవారుగా ఉంటారు. మూర్ఖులు, మూర్ఖత్వం కలిగిన వారుగా ఉంటారు. గర్వాంధులు, గర్వంతో కళ్ళు మూసుకొని పోయేవారుగా ఉంటుంటారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండరు. ఈ చివరి దినాల్లో మనుషులు సుఖమనే ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు. దేవుడి కంటే కూడా వారి ప్లెజర్స్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖములను, సుఖానుభవంలోనే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునైందురు. పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు, కానీ వారు దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవించరు. హల్లెలూయా. అయితే ఈ విధంగా మనుష్యుల చెడుతనము లోకంలో ప్రబలిపోతుంది. కారణమేమనగా సమయము, ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి, సమయం కొంచెంగా ఉంది కాబట్టి సాతానుడు, సాతాను యొక్క శక్తులు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్లో ఎక్కువగా పనిచేస్తూ ఈ లోకాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగునుగాక. కనుక మనుషుల యొక్క చెడుతనను బట్టి ఈ లోకం అంతా పాడైపోతుంది, ప్రకృతి కూడా పాడైపోతుంది. ఈ విషయం ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన సువార్తలలో హెచ్చరించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను ఆయన అంత్య దినములలో ఎటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటాయో ప్రభువు కూడా మనకు వివరించి ఉన్నాడు. మనుషులకు చెడుతనను బట్టి ఈ లోకంలో కరువులు రావటము, ప్రకృతి వైపరీత్యాలు సంభవించటము, భూకంపాలు రావటము, తెగుళ్ళు రావటము, జనం మీదకి జనం లేవటము, రాజ్యం మీదకి రాజ్యం లేవటము, ఈ లోకం భ్రష్టు పట్టిపోవటం జరుగుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనకు సంవత్సరాలు గడిచినా కొద్దీ దేవుని యొక్క వాక్య ప్రకారము రాబోయే సంవత్సరాలు హ్యాపీ ఇయర్స్ కావు, రాబోయే సంవత్సరాలు చాలా డేంజరస్గా ఉంటాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగునుగాక. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలు వారు ఏ విధంగా జీవించాలో ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమనగా 5వ వచనము చివరి భాగంలో, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇటువంటి వారికి దేవుని విశ్వాసం ఇచ్చిన బిడ్డలు విముఖులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా ఇటువంటి వారితో దేవుని బిడ్డలు ఏకీభవించవద్దు. హల్లెలూయా. ఏకీభవించకుండా దేవుని వాక్య ప్రకారం నీవు జీవించినట్లయితే నీకు ఈ 2011వ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్గా ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలకు మాత్రమే రాబోయే దినాలు సంవత్సరానికి మహిమకరమైన దినాలుగా ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తోంది. దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందరు. హల్లెలూయా. దేవుని సంగమునకైతే రాబోయే దినములు చాలా మహిమకరమైనటువంటి దినములని దేవుని వాక్యంలో రాయబడింది. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము అనగా దేవుని యొక్క సంఘము పర్వత శిఖరమున స్థిరపరచబడి, అంటే మహా ఎత్తుగా ఈ లోకంలో అన్నిటికంటే కూడా దేవుని సంఘం ఎత్తుగా ఎత్తబడి కొండల కంటే ఎత్తుగా
ఎత్తబడును. ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనవి అని చెప్పుకోబడినటువంటి వాటన్నిటికంటే కూడా దేవుని యొక్క సంఘము ఎత్తుగా ఎత్తబడుతుంది, అనగా గొప్పగా మహిమకరంగా తయారవుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. అన్యజనులు అనేకులు రక్షింపబడి ఈ లోకంలో భ్రష్టత్వము తట్టుకోలేక అనేకులు రక్షింపబడి దేవునిలోనికి వచ్చి దేవుని యొక్క సంఘంలో చేర్చబడతారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. దేవుని వాక్యం బహు విరివిగా మరి ప్రపంచమంతటా ప్రకటించబడుతుంది. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందరు. హల్లెలూయా. జనములు, రక్షింపబడినటువంటి జనములు, అన్య జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని యొక్క మందిరానికి యెహోవా పర్వతమునకు మనమందరం వెళ్దాం రండి అని వారందరూ జనములు గుంపులు గుంపులుగా వస్తారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుంటారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మీకా 4వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఇదే ప్రవచనము రాయబడింది. అంత్య దినములలో దేవుని యొక్క సంఘము గొప్ప మహిమకరంగా మార్చబడుతుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమనగా, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు, జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి వారే అంత్య దినములలో మహిమకరమైనటువంటి దినములను చూస్తారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారే, జీవం కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి వారే సంవత్సరానికి వారు హ్యాపీ న్యూ ఇయర్స్ చూడగలుగుతారు, ప్రాస్పరస్ న్యూ ఇయర్స్ చూడగలుగుతారు. అంతకంతకు సంవత్సరాలు గడిచిన కొద్దీ, అంత్య దినములు సమీపమైన కొద్దీ, ప్రభు రాకడ సమీపమైన కొద్దీ వారు అంతకంతకు ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ప్రభువులో ఉన్నటువంటి వారు మంచి సంవత్సరములను, మంచి దినములను చూడగలరు. లోకం ఎంత పాడైపోయినప్పటికీ దేవుడు అటువంటి బిడ్డలను ఆయన కనుపాపోలే కాపాడుతాడు. ఇక్కడే మనం చూసినట్లయితే ఇదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడేవే నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఎన్నో హింసలు నాకు వచ్చినా కానీ ప్రభువు వాటన్నిటిలో నుండి నన్ను తప్పించాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో కూడా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో యెహోవా నిన్ను విడిపించునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ అంత్య దినములలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారు హింసలు పొందుతున్నా సరే ప్రభు వాటన్నిటిలో తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. దేవుడు సాతాను యొక్క తంత్రములన్నిటి నుండి ప్రభు యొక్క బిడ్డల్ని తప్పిస్తాడు. సాతాను క్రియలన్నిటి నుండి ప్రభు వారిని రక్షిస్తాడు. సాతానును దేవుడు బిడ్డల పాదముల క్రింద చితకద్రొక్కిస్తాడు ఈ అంత్య దినములలో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు లోకంలో ఉన్నట్లయితే నీకు ఈ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ కాదు సహోదరుడా. నువ్వు ప్రభువులో ఉంటేనే ఇది నీకు హ్యాపీ న్యూ ఇయర్ గా ఉంటుంది. దేవుని వాక్య ప్రకారము ఈ లోకంలో హ్యాపీ న్యూ ఇయర్స్ ఇక లేవు. లోకానికి అన్ని రాబోయే దినాలన్నీ ప్రమాదకరమైనటువంటి దినాలే. కానీ ప్రభువులో ఉన్నటువంటి వారికి మహిమకరమైనటువంటి దినాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు